ఒకసారి బాల్ చూడండి. ఈ బాల్ ఏంటంటే బాల్ పగిలిపోయింది అనమాట. ఈ బాల్ పగలడం వల్ల ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. దీన్ని మనం ఫెవికాలు గీళ్ళు వేసి పడేది. చిన్న హోల్ పెట్టాలి. ఇక్కడ చిన్న హోల్ పెట్టి బాల్ ఇబ్బంది ఏం లేదు. చిన్న చిన్న గీతలు పడుతూ ఉంటాయి. కానీ ఇంత పెద్ద గీత పడడం వల్ల ఇబ్బంది వస్తుంది. కొంచెం విరిగే ఛాన్సెస్ ఉంటాయి దగ్గరలో. మనం ఏం చేయాలంటే తొందరగా బెలూన్ ఉంటుంది కదా, బెలూన్ మొత్తం చుట్టు పెట్టేయాలి. బెలూన్ చుట్టు పెట్టేస్తే పగలదు. ఎందుకంటే బెలూన్కి డ్యామేజ్ అవుతుంది కానీ లోపల బ్యాగ్కి డ్యామేజ్ కాదు ఫ్రెండ్స్. ఇది నేను కొని ఒక 5 నెలలు అవుతుంది. 5 నెలల తర్వాత ఇలా అయిపోయింది. క్రికెట్ ఆడి ఇప్పుడు స్టంపర్ అనే పేరు మాదిలే చూసారా. ఇది కొనింది నేను ఎక్కడో కాదు, ఆన్లైన్లో బుక్ చేశాను. ఆన్లైన్లో బుక్ చేసిన పాలు ఇది ఉంది. ఆన్లైన్లో బుక్ చేసిన పాలు ఇది. ఆన్లైన్లో బుక్ చేసింది ఇక్కడ ఇంట్లోనే ప్రయత్నం చేసుకోవడం వల్ల ఇలా అయిపోయింది అనమాట. గోడకి గిట్టిగా అంటే పైన ఓపెన్ ప్లేస్ లేదు, అటు కూడా ఇటు కూడా ఉంది. పైన చెక్కలోనే అవతల డోర్ ఉంది, గోడ ఉంది. కాబట్టి నేను గోడకి వేసుకొని కొట్టి గట్టిగా బాల్ కొంచెమే డ్యామేజ్ అయింది. మొత్తం పెంట గింట అతుక్కొని, అంటే బ్యాడ్ థింగ్స్ ఉంటాయి కదా, అతుక్కొని. ఇంకోటి గుర్తు మాత్రం బాగాలేదు. ఈ గుర్తు పోకుండా కాపాడుకున్నాం. దగ్గరికి చూస్తే మచ్చలు కనిపిస్తాయి కదా, అది ఇక్కడ కనిపిస్తాయి మచ్చలు. ఇక్కడ అంటే చాలా రోజులు అయింది కదా. స్టంపర్ అనే పేరు మాత్రం బాగాలేదు. దీనికి బాగాలంటే ఏం చేయాలంటే వెంటనే గుడ్డల సబ్బు సోది నీళ్ళు తీసుకొని గుడ్డల సబ్బు వేసి కడగండి. బాగా నానేయండి. ఇంతసేపు నీళ్ళలో పెట్టండి. అమ్మ సూత్తు కూర్చుతా ఉంటుంది. దాన్ని రుద్దుకునే దాంట్లో మీద రుద్దండి, పేరు పోద్ది అనమాట. ఈ బాల్ చూపిస్తా. ఈ బాల్ ఏంటంటే బాల్ చూపించేస్తున్నాను అనమాట. ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయింది అనమాట. చిన్న హోల్ పడి గట్టిగా పడింది అనుకుని ఈ బాల్తోనే ఆడుకుంటున్నాను. ఇంకో బాల్ చూపిస్తానండి. ఇంకో బాల్ వీడియో ఉంది, చూపిస్తా. బాల్ అన్ని షార్ట్ ఫ్రీగా ఉంది ఇప్పుడు. ఇంకోటి కలర్ బాల్, ఇది షాప్లో కొనింది. ప్రో స్పోర్ట్స్ ఉంటాయి కదా షాపు, హైదరాబాద్లో ప్రో స్పోర్ట్స్లో, అక్కడ కొనింది. హోల్సేల్ షాప్స్లో కొనింది కాదు. ప్రో స్పోర్ట్స్ అని ఒక షాప్ ఉంది ఫ్రెండ్స్ హైదరాబాద్లో, పెద్ద షాప్ అది. అక్కడ కొనింది. ఎంత అంటే 400 చెప్పారు. బాగానే వచ్చింది. ఒక 1 year అయిపోతుంది. 1 year 4 years ఎంత అంటే ఇప్పుడు 5 కదా, మొత్తం కలిపితే ఎంత సాయి ఎంత సాయి పోయినసారి కొనింది. పోయినసారి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 years. సో సాయి అని చెప్పాడు. సాయి చెప్పాడు 5 years అవుతుందంట ఇయర్ కలిపితే. అంటే 2021లో కలిపాం. 1 2 3 4 5 1 2 3 4 5 years అవుతుంది ఇవాళ కొని. ఇప్పుడు కూడా బాగా గట్టి ఉంది. ఇప్పుడు కూడా ఈ బాల్ కొనడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ బాల్ అయితే క్రికెట్లో వాడచ్చు. చాలా వాడేది రుద్ది వీటికి రంగు కూడా వేసేసాం మేమే. రంగు ఎట్లా వేసి హాట్ టెన్నిస్ బాల్ మామూలుగా అయింది. కానీ ఇప్పుడు ఏం బాల్ మారిపోయింది, చేంజ్ చేసిన బాల్లో ఉంది కదా. ఇంకోటి చూపిస్తాను. ఇది బాగాలేదు. ఇది కూడా సేమ్ టు సేమ్ దీనిలాగే చేసాము, కానీ ఇది కాదు. ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు. ఓకేనా. ఇదేంటంటే మనకి స్టంపర్ బాల్లోని హాట్ టెన్నిస్ బాల్ లాగే ఇంకోటి కలర్ వాళ్ళే ఇచ్చారు.
బాగుంది కదా, ఇది సాఫ్ట్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. ఇలా మనకి ఎన్ని బాళ్ళు అయితే మొత్తం 4 బాళ్ళు అయితే ఉన్నాయి, దీంట్లో 3 అయినాయి. ఇంకోటి ఉంది, అది రేపు చూపిస్తా. రేపు వీడియో చేయట్లేదు ఎందుకంటే రేపు చిన్న గొడవ ఉందన్నమాట. చిన్న గొడవ కాదు, చిన్న ఇన్సిడెంట్, ఒక చిన్న రేపు చిన్న సక్సెస్ కాదు, చిన్న ఇన్సిడెంట్ జరగబోతుంది. అంటే కొట్లాట. మేము వేరే వాళ్ళది యూట్యూబ్ అలాంటివి చేయకూడదు కదా, మా పేరు దిడిపోద్ది కదా అని వాళ్ళు అన్నారు. యూట్యూబ్లో దివ్య జస్ట్ డిలీట్ చేసి నువ్వు డబ్బులు కట్టవుతాయి అని చెప్పింది. మేమ్స్ ₹1,00,000 కట్ అవుతాయి. 7,90,90,90,900 ఖర్చు అవుతాయి అన్నారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే బాల్ ఇస్తామన్నారు. బాల్ ఎందుకురా మాకు, బాల్ మేమే ఇస్తాం మీకు అన్నారు. పెద్ద కొట్లాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.